సూలూరుపేటలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో రెండవ రోజు మంగళవారం నాడు అమ్మనికి శ్రీ గాయత్రి అలంకారం చేశారు. ముందుగా సూలూరు గంగమిట్ట వద్ద అమ్మని చిత్రపటాన్ని పెట్టి పూజలు చేశారు. సూలూరు, కాపు వీధి, కావలి వీధితో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు వీధి, రైల్వే కాలనీ వాసులు సారెను గంగమిట్ట వద్దకు తీసుకువచ్చి ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్నలక్ష్మి చేతుల మీదుగా పూజలు చేసి అనంతరం అక్కడి నుండి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని సారెను చెంగాళమ్మకు సమర్పించడం జరిగింది. అలాగే శ్రీనగర్ కాలనీ వాసులు కూడా సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మనికి సమర్పించడం జరిగింది. అనంతరం మండపంలో అమ్మనికి శ్రీ గాయత్రి అలంకారం చేసి అలంకరణ ఎదుట జరిగిన పూజల్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్, రాజకీయ ప్రముఖులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, అలవల శ్రీనివాసులు, పచ్చవ మాధవ నాయుడు, కుమరంజేరి శ్రీధర్, పామూరు మునస్వామితో పాటు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా ప్రదర్శిస్తున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.
శ్రీ